యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. ఈ క్రమంలోనే పోలీసుల ఎదుట పూర్ణచందర్ లొంగిపోయాడు. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకి పూర్ణచందర్ అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు స్వేచ్ఛ సూసైడ్ పై పూర్ణచందర్ లేఖ విడుదల చేశారు. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. ఈ క్రమంలోనే పోలీసుల ఎదుట పూర్ణచందర్ లొంగిపోయాడు. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకి పూర్ణచందర్ అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు స్వేచ్ఛ సూసైడ్ పై పూర్ణచందర్ లేఖ విడుదల చేశారు. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. ఈ క్రమంలోనే పోలీసుల ఎదుట పూర్ణచందర్ లొంగిపోయాడు. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకి పూర్ణచందర్ అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు స్వేచ్ఛ సూసైడ్ పై పూర్ణచందర్ లేఖ విడుదల చేశారు. 2020 నుండి తనకు స్వేచ్ఛ దగ్గరైందని లేఖలో పేర్కొన్నారు పూర్ణచందర్. నాన్న సానుభూతి పరునిగా అమ్మ మహిళా సంఘాలలో పనిచేస్తూ ఏ రోజు కూడా స్వేచ్ఛకు వారు అమ్మనాన్నల ప్రేమ అందించలేదని లేఖలో రాసుకొచ్చారు. ఇక తల్లిదండ్రుల గొడవతో తాను ఇంట్లో ఉండలేకపోతున్నట్లు తనతో పలుమార్లు చెప్పిందని లేఖలో గుర్తు చేశారు. ఇక 2020లో తల్లిదండ్రులతో ఉండలేక కవాడిగూడలో స్వేచ్ఛ ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు లేఖలో వివరించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, స్వేచ్ఛ ఆత్మహత్య కేసులకు సంబంధించి దర్యాప్తు స్పీడప్ అయింది. పోలీసుల ఎదుట కూడా పూర్ణచందర్ లొంగిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? రాత్రి 10 గంటల ప్రాంతంలో అడ్వకేట్ తో కలిసి పూర్ణచందర్ చిక్కడపల్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇప్పుడు ఆ స్వేచ్ఛ మృతి కేసు టోటల్ గా ఇప్పుడైతే ఆమె యొక్క తండ్రి చేసినటువంటి ఆరోపణల అనంతరం ఆయన ఖచ్చితంగా పూర్ణచంద్ర అనేటువంటి వ్యక్తే తమ కుమార్తె స్వేచ్ఛ మృతికి కారణం అని అంటూ ఆయన తెలియజేశాడు. ఎంతో కాలం నుంచి తన కుమార్తెను వివాహం చేసుకుంటానని చెప్తూ వస్తూ పెళ్లి చేసుకోకుండా మాయమాటలతో మోసం చేశాడు. అది తట్టుకోలేకనే స్వేచ్ఛ ఆత్మహత్య నిర్ణయం తీసుకుంది. ఇలాంటి పరిస్థితి తమ కుటుంబంలో ఏర్పడిందనేటువంటి విషయాలన్నింటినీ ఆయన నిన్న మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచే ప్రస్తుతం ఎప్పుడైతే పోలీసులు ఆమె చనిపోయిన తర్వాత సూసైడ్ చేసుకున్న తర్వాత సస్పిషియస్ డెత్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో ఎవరైతే తల్లిదండ్రులు ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి ఉన్నారో పూర్ణచంద్ర కోసం కూడా వెతకడం ప్రారంభించారు. అతని మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అసలు అతని పాత్ర ఏంటి, అతను ఏ రకంగా ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడు అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ అసలు ఆ విషయం అనేది చేతతల్లి కావాలని చెప్పినటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఎదురైన నేపథ్యంలోనే ఊహించిన విధంగా రాత్రి ఒక బహిరంగ లేఖను రిలీజ్ చేశారు పూర్ణచందర్. మొత్తం ఇందులో ఆయన మెన్షన్ చేసినటువంటి విషయాలు ప్రతి ఒక్కళ్ళని షాకింగ్ కు గురి చేసినటువంటి విషయాలంటే ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఏదైతే స్వేచ్ఛ తల్లిదండ్రులు తన మీద చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో, ముఖ్యంగా తండ్రి మీడియా ఎదుట మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, అలాగే ఆ కూతురు స్వేచ్ఛ కూతురు అరణ్య చేసినటువంటి కామెంట్స్ కావచ్చు,
వీటన్నిటి మీద కూడా ఆయన వివరణ ఇస్తూ తనకున్నటువంటి స్వేచ్ఛతో ఉన్నటువంటి రిలేషన్ ను మెన్షన్ చేస్తూ ఆయన ఒక సుదీర్ఘమైనటువంటి లేఖను రాయడం జరిగింది. అందులో కొన్ని కీలక విషయాలను మెన్షన్ చేశారు. ఇంకా ఆ విషయాలను ఒకసారి డిస్కస్ చేసినట్లయితే, స్వేచ్ఛతో తనకు 2009 నుంచి పరిచయం ఏర్పడింది. తామిద్దరం కలిసి ఒక ప్రముఖ ఛానల్లో పనిచేసేవాళ్ళం. అప్పుడు ఆ 2009 నుంచి స్నేహితులుగా ఉన్నాము. స్నేహితులుగా ఉన్నటువంటి సందర్భంలోనే అనేక విషయాలను షేర్ చేసుకునే వాళ్ళము. ఈ క్రమంలోనే ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు జనశక్తిలో పనిచేస్తూ ఉన్నారో, ఒక పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా దాదాపు గతంలో జనశక్తిలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో 6 నెలల వయసు ఉన్నటువంటి స్వేచ్ఛను పట్టించుకోకుండా తన అన్నావదినల దగ్గర వదిలేసి ఎప్పుడో చుట్టపు చూపుకి ఒక సంవత్సరానికి ఒకసారి వెళ్లి స్వేచ్ఛను చూసేవాళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా స్వేచ్ఛ తల్లిదండ్రుల యొక్క ప్రేమకు చాలా దూరం అయిపోయింది. వాళ్ళు పడుతున్నటువంటి గొడవలు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా ఈమె అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొన్నటువంటి విషయాలను ఆ లేఖలో మెన్షన్ చేయడం జరిగింది. ఇక స్వేచ్ఛ అనేక సందర్భాలలో అంటే తల్లిదండ్రుల నుంచి తనకు ఎదురైనటువంటి బాధలను తనతోనే స్వయంగా చెప్పుకుంది అంటూ పూర్ణచంద్ర లేఖలో మెన్షన్ చేశాడు. అలాగే తను మొదట న్యూస్ యాంకర్ గా కెరియర్ ను ప్రారంభించిన తర్వాత, ఇక 2009 తర్వాత తనకు పరిచయమైన అనంతరం ఎప్పుడైతే వివిధ ఛానల్స్ లో పనిచేస్తూ ఒక మంచి పేరు సంపాదించుకుంది. అయితే 2008లో ఆమెకు మొదటిసారి వివాహం జరిగినప్పుడు దురదృష్టవశాత్తు సంవత్సర కాలంలోనే ఆ వివాహంలో విడాకులు పరిస్థితి తలెత్తింది. ఆ తర్వాత 2016లో మరొకసారి వివాహం జరిగిన తర్వాత రెండవసారి విడాకులు అయ్యాయి. ఇలా వరుస విడాకులతో ఆమె విసిగిపోయింది. జరిగినటువంటి కుటుంబ కలహాల కారణంగా, ఇబ్బందుల కారణంగా ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళింది, యాంగ్జైటీకి గురైందనేటువంటి విషయాలన్నిటినీ తను ఆ లేఖలో మెన్షన్ చేశాడు. అయితే జీవితంలో ఏ రోజు కూడా ఆమె సంతృప్తిగా ఉన్నటువంటి సందర్భాలు లేవు. ఆమె సంతోషాన్ని ప్రజలకు అందించినటువంటి వార్తల్లోనే వెతుక్కుంది అనేటువంటి విషయాన్ని కూడా తను మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే తల్లిదండ్రుల మధ్య ఉంటున్నటువంటి స్వేచ్ఛకు కనీసం ఒక సంతోషం అనేది లేని కారణంగా, వాళ్ళు పడుతున్నటువంటి గొడవల కారణంగా, ఇక అప్పటికే ఒక కూతురు ఉండటంతో కూతురికి తల్లిదండ్రులు తనకు ఎదురైనటువంటి పరిస్థితులు అనేవి కూడా తనకు ఎదురవ్వద్దు, తన కూతురికి ఎదురవ్వద్దు, తను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అన్నటువంటి ఉద్దేశంతోనే తన కూతురుని తీసుకొని రామ్నగర్ లోని పార్సిగూడలో తల్లిదండ్రులు ఉంటున్నటువంటి నివాసం నుంచి విడిపోయి కవాడిగూడలో స్వయంగా ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడ నివాసం ఉంటుంది అనేటువంటి విషయాలను తెలియజేశాడు. ఇక ఆమెతో ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి ఎప్పుడైతే మొదట స్నేహితురాలుగా పరిచయం అయి స్నేహంగా ఉంటూనే రెండో వ్యక్తికి విడాకులు ఇచ్చిన తర్వాత ఒంటరిగా ఉన్నటువంటి స్వేచ్ఛ కూతురుతో కలిసి ఉంటూ తనకు దగ్గరైన మాట వాస్తవమే. 2020 సంవత్సరంలో అక్కడి నుంచే తమ మధ్య పరిచయం, స్నేహం కాస్త ప్రేమగా మారి ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఇద్దరి మధ్య ఒక సంబంధం అనేది ఉంది అనే మాట వాస్తవం అనేటువంటి విషయాన్ని పూర్ణచంద్ర ఒప్పుకున్న తర్వాత ఆ సందర్భంలోనే ఆమెకు ఉన్నటువంటి కుమార్తె యొక్క బాధ్యతలను కూడా తానే చూసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా ఆమె మెచ్యూర్ అయినప్పుడు ఆ ఫంక్షన్ కు సంబంధించి కూడా 5 లక్షల రూపాయలను ఖర్చు పెట్టాను. మరోవైపు ఆమె చదువుకున్నటువంటి చదువుల్లో భాగంగానే ఎక్కడైతే స్కూల్స్ లో ప్రజెంట్ చదువుతుందో అక్కడ ఫీజులు కూడా తానే కడుతున్నాను అనేటువంటి విషయాలను తను తెలియజేశాడు. అయితే గత 5 సంవత్సరాల నుంచి డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి, ఆమె యాంగ్జైటీ, ఎమోషనల్ టెండెన్సీస్ నుండి బయటికి రావడానికి ఎన్నోసార్లు హాస్పిటల్ కు తీసుకెళ్లాము. ఆమె స్కానింగ్లు, ఆ మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా ఆమె రూమ్ లోనే ఉన్నాయి. ఖచ్చితంగా వాటన్నిటిని కూడా పరిశీలిస్తే ఆమె రూమ్ లో మొత్తం చూసినప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అనేటువంటి విషయాన్ని తను ఈ యొక్క లేఖలో తెలియజేశాడు. ఇంకా స్వేచ్ఛ తన దృష్టిలో అన్ని ఉన్నటువంటి అనాథ, అమ్మా నాన్నలు 6 నెలల వయసులోనే వదిలేశారు. 2 పెళ్లిల ద్వారా తనకు మోసం జరిగింది. విడాకుల తర్వాత పాపతో జీవితంలో పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిందన్నటువంటి విషయాలను తెలపడం జరిగింది. సో ఇలా అనేక కీలక విషయాలను మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందో, ఇన్సిడెంట్ చోటు చేసుకోవడానికి ముందు రోజు తన తండ్రి మధ్య కూతురు మధ్య జరిగినటువంటి విషయం, ఒక ఏదైతే కన్వర్జేషన్ ఉందో ఆ కన్వర్జేషన్ లో భాగంగానే ఇప్పుడు పూర్ణచంద్రతో విభేదాల కారణంగా లేకపోతే అతనితో కొంత దూరం అవ్వాలనేటువంటి విషయాలకు సంబంధించి కూడా తండ్రి మాట్లాడాడు. కాబట్టి స్వేచ్ఛ తన తండ్రితో కలిసి కూర్చొని మాట్లాడినటువంటి సందర్భంలోనే అక్కడ కొన్ని ఇబ్బందికరమైనటువంటి మాటలు తండ్రి స్వేచ్ఛను అడిగారు. ముఖ్యంగా అందులో 2 సంవత్సరాలకు ఒకసారి ఒక మనిషిని తీసుకొచ్చి మీ అల్లుడు అని పరిచయం చేస్తే నేను తలదించుకోవాల్సి వస్తుంది. నాకు డబ్బులు లేకపోవచ్చు కానీ PDSUలో పనిచేశాను, గౌరవాన్ని కోల్పోను. స్వేచ్ఛ వాళ్ళ నాన్న ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆమె మరింత తట్టుకోలేకపోయింది అనేటువంటి విషయాలను మెన్షన్ చేస్తూ అండర్లైన్
గీర్చి మరి ఆ విషయాన్ని ఆయన ఆ లేఖలో తెలియజేయడం జరిగింది. ఇక ఇదే విషయం తనకు స్వేచ్ఛ తెలియజేసింది. స్వేచ్ఛ తనకు తెలియజేస్తే తండ్రి ఇలా మాట్లాడుతున్నాడు స్వేచ్ఛతో అనే విషయాన్ని వాళ్ళ అన్నా వదినలకు కూడా నేను ఈ విషయాన్ని తెలియజేశాను అనంటూ కూడా చెప్పడం జరిగింది. ఇలా ఒక పెద్ద లేఖను రాసి ఇందులో ఖచ్చితంగా చట్టపరంగా నాకు ప్రజెంట్ నన్ను తప్పుడు వ్యక్తిగా పోర్ట్రే చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి నేను మీడియాను ఆశ్రయించి న్యాయం కోసం పోరాడే ప్రక్రియలో భాగంగానే నేను ఈ విషయం మొత్తాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇక చిన్నప్పటి నుండి క్రమక్రమంగా ఆమెను ఆవహించినటువంటి ఒంటరితనానికి, ఆమె మానసిక స్థితికి నేను కారణం కాదు. పోలీసు వాళ్ళు కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ పిలిపించి బెదిరించి పూర్ణచంద్ర వచ్చే వరకు కూడా మీరు పోలీస్ స్టేషన్ లో ఉండాలి అని చేసిన విధానం నన్ను బాధకు గురి చేసింది. నేను నిర్దోషిని. కోర్టులలో చెప్పే నిజాలు ప్రజలకు తెలియవు కాబట్టి అందుకే మీడియాను ఆశ్రయించాను అనేటువంటి విషయాలతో ఆయన ఒక పెద్ద సుదీర్ఘమైనటువంటి లేఖను పూర్ణచంద్ర రాశారు. ఇందులో భాగంగానే ఒక కంక్లూజన్ ఇస్తూ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, ఇట్ విల్ బి ఇన్ లా యాజ్ లా అబైడింగ్ అని చెప్పినట్టు కూడా ఇందులో చివరిగా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ రకంగా అంటే ఈ ఓవరాల్ గా ఈ కేసులో స్వేచ్ఛ ఆత్మహత్యకు సంబంధించి ఏదైతే పూర్ణచంద్రరావు మీద ఉన్నటువంటి అలిగేషన్స్ ఉన్నాయో ఆ అలిగేషన్స్ కు ఒక వివరణ ఇస్తూ ఈ బహిరంగ లేఖను రాయడం జరిగింది పూర్ణచంద్ర. ఈ లేఖ తర్వాత ఈ లేఖను బయటకు రిలీజ్ చేసినటువంటి కొన్ని గంటల్లోపే ఇమీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి ఎక్కడైతే ఆ స్వేచ్ఛ ఆత్మహత్య చేస్తున్నటువంటి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కేసు నమోదైందో అదే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆయన అడ్వకేట్ తో కలిసి లొంగిపోవడం జరిగింది. రత్నకుమారు చూడొచ్చు, పూర్ణచందర్ అనే వ్యక్తి, అతనికి కూడా పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు 2020లో పరిచయమైన స్వేచ్ఛని ఇప్పటి వరకు కాలయాపన చేస్తూ నాదే బాధ్యత అంటూ కూడా కూతురికి స్వేచ్ఛకి భరోసానిచ్చిన వ్యక్తి ఇప్పుడు తండ్రిపై తల్లిదండ్రులపై స్వేచ్ఛకు ఎలాంటి ప్రేమ లేదు, సంబంధం లేదు, వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టేవారంటూ చెప్పిన వ్యాఖ్యలలో ఈ పూర్ణచందర్ చెప్పిన లేటర్లో చెప్పిన మాటలు ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే భార్య పిల్లలు ఉన్న వ్యక్తి 5 ఏళ్ల బట్టి కాలయాపన చేసిన వ్యక్తి ఇప్పుడు తల్లిదండ్రులపై నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్? వాస్తవానికి పూర్ణచందర్ కావచ్చు అలాగే స్వేచ్ఛకు మధ్య ఉన్నటువంటి యొక్క రిలేషన్స్ లో వారు ఖచ్చితంగా పెళ్లి అనేటువంటి విషయాన్ని మెన్షన్ చేసుకుంటూనే ఈ యొక్క పెళ్లి చేసుకోవాలన్నటువంటి ఉద్దేశాలతోనే ఈ రకమైనటువంటి సహజీవనం చేశారా? అసలు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి, పిల్లలు ఉన్నటువంటి పూర్ణచందర్ స్వేచ్ఛకు దగ్గరయ్యి ఆమెను ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరైనటువంటి వ్యక్తి ఇంతకాలం కాలయాపన చేయడానికి సంబంధించి మరోవైపున అనేక విమర్శలు ఇప్పటికీ వ్యక్తమవుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే స్వేచ్ఛ తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఆమె ఇతర కుటుంబ సభ్యులు, ఆమె తోటి సహోద్యోగులు ఎవరైనా కూడా అందరికీ కూడా త్వరలోనే అతను తన దగ్గరికి అంటే తనను పెళ్లి చేసుకోబోతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఆమె అప్పటికే అందరికీ తెలియజేసుకుంది అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో వీటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే పూర్ణచందర్ ఆయన పోలీస్ స్టేషన్ లో అడ్వకేట్ తో కలిసి లొంగిపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అతన్ని విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. అసలు జరిగినటువంటి విషయంలో అతను ఏం కన్ఫెస్ చేయబోతున్నాడు, ఈ జరిగినటువంటి వ్యవహారంలో అతను ఏం చెప్పబోతున్నాడు అనేది ఇప్పుడు ఒక సస్పీషియస్ గా అయితే మారినటువంటి పరిస్థితి. ఇక ఓవరాల్ గా ఈ ఇన్సిడెంట్ లో ప్రస్తుతం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయాల్లో ఒకవైపున తండ్రి పూర్ణచంద్ర తన కూతురు స్వేచ్ఛామృతికి కారణం అంటూ తండ్రి తెలియజేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రుల్లో పెట్టినటువంటి ఇబ్బందులు, ఆమె గత కొంతకాలంగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవల కారణంగా తను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది, డిప్రెషన్ యాంగ్జైటీతో బాధపడుతోంది. అలాగే ఇన్సిడెంట్ అంటే ఎప్పుడైతే ఆత్మహత్య జరగడానికి ముందు కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలను 2 ఏళ్లకు ఒకసారి ఒక వ్యక్తిని తీసుకొచ్చేసి అల్లుడు అని చూపిస్తే నా పరువు ఏం కావాలనేటువంటి మాటలు కూడా ఆమె మరింత బాధ కలిగించాయనంటూ అందుకే ఇవన్నీ కూడా ఆమెను ఈ రకంగా ఆత్మహత్యకు ఊసిగొలిపోయినటువంటి విషయాలతో కూడినటువంటి ఒక ఇండైరెక్ట్ మెసేజ్ ఇస్తున్నటువంటి పూర్ణచంద్ర యొక్క బహిరంగ లేఖ ఈ రెండింటికి సంబంధించి ఇద్దరు అంటే వేరు వేరు వెర్షన్స్ అనేవి వినిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఇందులో అసలు ఎవరు కారణం, దేనివల్ల స్వేచ్ఛ మృతి చెందిందనేది ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రత్న చూడొచ్చు, ఈ పూర్ణచంద్ర అనే వ్యక్తి ఆయనకు భార్య పిల్లలున్నా కానీ ఈ స్వేచ్ఛతో సంబంధం తన భార్యకు తెలిసినప్పటికీ అప్పటి నుంచి
వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే భార్యకి ఏం చెప్పి మెప్పించాడు స్వేచ్ఛతో ఉన్న సంబంధాన్ని గురించి, అలాగే స్వేచ్ఛకు కూడా తనకు భార్య పిల్లలు ఉన్నారని చెప్పేసి అని స్వేచ్ఛతో ఎలాంటి సంబంధం కొనసాగించారు, అంటే తన భార్యకు విడాకులు ఇస్తా అని చెప్పేసి అని ఈమెతో సంబంధం కొనసాగించడానికి ముందుకొచ్చారా, లేదంటే జస్ట్ కాలయాపన కోసం టైంపాస్ కోసం ఈమెతో లివింగ్ రిలేషన్లో కొనసాగాడా? అంటే ఈ లేఖను బట్టి చూస్తే ఇటు ఇద్దరికి భార్యకు ఇటు స్వేచ్ఛకు కూడా అన్యాయం జరిగిందని కూడా మెయిన్ వ్యక్తిగా పూర్ణచంద్రని తీసుకోవచ్చా? అయితే వాస్తవానికి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ లో ఖచ్చితంగా ఎప్పుడైతే పూర్ణచంద్రకు పెళ్ళయి పిల్లలు ఉండి తను స్వేచ్ఛకు దగ్గరైనటువంటి తీరు అది ఖచ్చితంగా అభ్యంతరకరం అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయం తెలిసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా అపోజ్ చేసినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తిని ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకొని అప్పటి వరకు నామకే వాస్తు స్నేహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆమెకు ఒక తోడుగా రావటము అనేది వైపున ఆమె కుటుంబానికి అది ఇబ్బందికరమే, మరోవైపు అతని కుటుంబంలో అతను పెళ్లి చేసుకున్నటువంటి భార్యకు అలాగే ఆల్రెడీ పిల్లలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా ఆమెకు దగ్గర అవటం మీద అనేక రకాల విమర్శలు అయితే మాత్రం అతని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరూ అతను చెప్తున్నటువంటి లేఖలో మాత్రం ఏనాడు తన నుంచి అంటే నేను కూతుర్ని చదివించాను, లేకపోతే వాళ్ళ ఫంక్షన్లు జరిగినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టానటువంటి విషయాలను ఏవైతే మెన్షన్ చేయడం జరిగిందో వీటన్నిటి మీద ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే అనేక విషయాలు వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఒకవైపున పోలీసుల కేసు దర్యాప్తు అనేది అటుంచితే ఇప్పుడు అతను రాసినటువంటి లేఖ కావచ్చు, జరిగినటువంటి పరిణామాలు, తల్లిదండ్రుల యొక్క వర్షన్ మొత్తాన్ని పూర్తిగా ఓవరాల్ గా ఈ సినారియోని గమనించినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆత్మహత్యకు సంబంధించి ఒకవేళ ఆమె యాంగ్జైటీ, డిప్రెషన్స్ లాంటి వ్యవహారాలతో బాధపడుతూ ఉన్నప్పటికీ పూర్ణచంద్రరావు చెప్పినట్లు, లేకపోతే మరోవైపున తండ్రి ఆ ముందు రోజు మాట్లాడుతూ అతనితో ఆమెను కొన్ని రకాలుగా కొంత ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఇతని యొక్క ప్రమేయానికి సంబంధించి ఇతను అంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి దగ్గరైనటువంటి వ్యక్తి, మొదటి భార్యకు విడాకులు ఇచ్చి తనతో ఉంటాను అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు దీన్ని ప్రొలాంగ్ చేస్తూ వస్తూ ఉన్నాడు కాబట్టి ఆమె తట్టుకోలేకపోయింది అనేటువంటి రీజన్ ఏదైతే ఉందో ఇది కూడా ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించడంలో ఒక భాగమా అని చెప్పారంటే ఇందులో అవును అనేటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. సో ఇలా అనేక రకాలుగా ఒకవైపున తనకు దగ్గరయ్యాడు, తనకు తోడుగా ఉంటానని చెప్పాడు, అలా అనేక రకాలుగా ఆమెకు సాన్నిహిత్యంగా ఉండి ఇక అతను తప్ప ఇంకెవరు లేరు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఇప్పటికే బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో అతను మొత్తం ఓవరాల్ గా ఇందులో అతని యొక్క మిస్టేక్స్ కి సంబంధించి అతని యొక్క పాత్ర మీద పూర్తిగా ఎంక్వైరీ అనేది స్టార్ట్ అయింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. మరోవైపు ఎప్పుడైతే అంటే ఆల్రెడీ ఉన్న భార్యకు విడాకులు ఇచ్చి పిల్లలను కూడా దూరం చేసుకుని మరి వచ్చి స్వేచ్ఛతో ఆమెను పెళ్లి చేసుకుంటారనేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ ఈ మాటలు కనుక నిజంగానే పూర్ణచంద్రాన్ని ఉంటే మాత్రం అది ఖచ్చితంగా వాటన్నిటి మీద కూడా ప్రస్తుతం పోలీసులు సీరియస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. వాటి మీద ఇన్వెస్టిగేషన్ మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ రత్న, థ్యాంక్ యూ.